సమ్మర్ అతిపెద్ద సీజన్. దీన్ని టార్గెట్ చేసుకొని ప్రత్యేకంగా సినిమాల్ని తెరకెక్కిస్తూ ఉంటారు మేకర్స్. వేసవి వచ్చిందంటే సెలవులు వచ్చేస్తాయి. జనం అంతా ఆరాంసే ఉంటారు. కాబట్టే సమ్మర్ సీజన్ని క్యాష్ చేసుకోవాలని మన ఫిలిం మేకర్స్ ఆశపడుతుంటారు. ఆ సందడి ఆల్రెడీ మొదలైపోయింది. ఏప్రిల్లో సినిమాలు వరుస కడుతున్నాయి. ఇక మేలో అది మరింతగా పెరగబోతుంది. ఈ ఏప్రిల్లో ఇప్పటికే బైకర్, రాకాస, డెకాయిట్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో తమిళ మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తప్ప మిగతావన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. డెకాయిట్ కి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తున్నారు. రివ్యూస్ ని పట్టించుకోకుండా సినిమా చూసేస్తున్నారు. ఇక రాకాసతో నిహారిక కొన్నిదెల మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రొడ్యూసర్ గా దూసుకుపోతుంది. బైకర్ తో శర్వా తిరుగులేని బ్లాక్ బస్టర్ కొట్టాడు. శర్వా కెరీర్ లో బైకర్ ఓ స్పెషల్ మూవీగా నిలిచింది. ఇక ఇదే ఏప్రిల్లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. ఏప్రిల్ 17న ఏకంగా 5 సినిమాలు థియేటర్స్ లోకి దిగబోతున్నాయి. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న తిరువీర్ నటిస్తున్న పాపం ప్రతాప్ మూవీ ఏప్రిల్ 17న రిలీజ్ అవుతుంది. ఓ జంట జుట్టు తిరిగే ఓ బ్యూటిఫుల్ కామిక్ స్టోరీ ఇది. తిరువీర్ తో పాయల్ రాధాకృష్ణ జత కడుతుంది. అజయ్ ఘోష్, రఘుబాబు ఇంపార్టెంట్ రోల్స్ పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక ఈ నెల 17నే రాబోతున్న మరో మూవీ తిమ్మరాజుపల్లి టీవీ. 90వ దశకం జనరేషన్ ని గుర్తు చేసే సినిమా ఇది. హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన సినిమా. సాయి తేజ్, వేద జలంధర్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. వి మునిరాజు డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. దాదాపు అందరూ కొత్త వాళ్ళతో తెరకెక్కించిన ఈ మూవీ కథ టీవీ చుట్టూ తిరుగుతుంది. ఇదే నెల 17 బ్యాడ్ బాయ్ కార్తిక్ కూడా వచ్చేస్తున్నాడు. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో విధి హీరోయిన్, ముద్రకని, నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న నాగశౌర్యకి ఈ మూవీ రిలీఫ్ ఇస్తుందో లేదో చూడాలి. ఈ 3 సినిమాలతో పాటు నవీన్ రాజ్ హీరోగా నటించిన తెరచాప మూవీ కూడా విడుదల కాబోతుంది. అదే రోజు బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ రాబోతున్నాడు. ప్రియదర్శన్, అక్షయ్ కుమార్ కాంబోలో తెరకెక్కిన భూత్ బంగ్లా ఏప్రిల్ 17న రిలీజ్ అవుతుంది. ఈ 5 సినిమాల కంటే ముందే వస్తున్న మూవీ పల్లి చట్టంబి. మలయాళ హీరో టొవినో థామస్, కయాదు లోహర్ జంటగా నటించిన చిత్రం. 1950-60 కాలం నాటి యాక్షన్ పీరియడ్ డ్రామా ఇది. మొత్తానికి ఈ ఏప్రిల్లో సినిమా సందడి మామూలుగా లేదు కదా.